వాక్య ధ్యానం కొరకు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 13వ వచనంలో రాయబడిన వాక్యాన్ని చదువుకుందాం. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. చదవబడిన ఈ వాక్య భాగంలోని దీవెన నా ప్రియులకు మీరందరూ పొందుదురుగాక. మానవ జీవితంలో అనుదినము అనేక మంది పలు విషయాలలో ఎంతో కష్టపడువారుగా ఉన్నారు. అయితే ఆ కష్టం వలన వచ్చు జీతమును సుఖముగా అనుభవించుట కంటే అనేక సమస్యల్లో, అలానే ఆర్థిక ఇబ్బందుల్లో అనేక మంది ఉండి ఏమాత్రము సంతోషించలేని వారిగా ఉండుటను మనం గమనించగలం. ప్రభువారు అనుగ్రహించినటువంటి జ్ఞానంతో ఇశ్రాయేలు ప్రజలకు బోధ చేస్తూ వచ్చినటువంటి సొలొమోను గారిని ప్రసంగి అని కూడా పిలుచుటను మనం గమనించగలం. ఆయన నోట ఇశ్రాయేలు ప్రజలు విన్నటువంటి అనేక విషయాలు ఈ ప్రసంగి గ్రంథం అనేటటువంటి పుస్తకంలో మనం చదవగలం. ప్రభువారు తన జ్ఞానం ద్వారా భక్తుని ద్వారా పలికినటువంటి విషయాలు ఏంటంటే, ఒక వ్యక్తి తన కష్టార్జితం వలన సుఖము అనుభవించుట అనేది దేవుడిచ్చు బహుమానమే. అనగా దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే అనేక బహుమానాల్లో కష్టార్జితాన్ని బట్టి సుఖం అనుభవించటం ఎంతో ముఖ్యమైంది. గనుక ఈ బహుమానము ఒక వ్యక్తి తన జీవితంలో పొందాలి అనంటే దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తున్నటువంటి సంగతి ఏంటంటే 128వ కీర్తన మొదటి 2 చరణాలలో యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచువారు అందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అని ఇక్కడ తెలియచేయటను గమనించగలం. దేవుడిచ్చు బహుమానమై ఉన్న ఈ కష్టార్జితాన్ని సుఖముగా అనుభవించే స్థితిని మనం పొందాలి అనంటే నిశ్చయంగా ప్రభు పట్ల భయభక్తులు, రెండవదిగా ఆయన త్రోవల్లో నడుచుట అనే ఈ 2 ఎంతో ప్రాముఖ్యమైనవి. ఆ 2 లక్షణాలు ఎందరైతే కలిగి ఉంటారో ప్రభు అనుగ్రహించినటువంటి ఆశీర్వాదాలను ఈ లోకంలోనూ అలానే పరమందు నిత్య జీవమును మనం పొందటానికి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలు. ఆ కారణాన్ని బట్టి ఇక్కడ ప్రసంగి గారు తెలియపరుస్తున్నటువంటి మరొక మాట, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయము 14వ వచనంలో రాయబడినటువంటి వాక్యంలో, మనుషులు తన యందు భయభక్తులు కలిగి ఉండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు అని కూడా ఇక్కడ తెలియచేయడం మనం గమనించగలం. ప్రభువారు మనకు ఆయన సుఖం అనుభవింప చేయకపోతే ఎంత కష్టపడినప్పటికీ దానివల్ల ప్రయోజనం లేదు. ఆ కారణాన్ని బట్టి ఎందరైతే ప్రభువునందు భయభక్తులు నిలుపుతారో అప్పుడు నిశ్చయముగా దేవుడు తమకు ఇట్టి బహుమానాన్ని ఆయన అనుగ్రహిస్తారు అనేటటువంటి విషయాన్ని తెలియచేయటం మనం ఇక్కడ గమనించగలం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయము 18, 19, 20 వచనాల్లో, మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడినది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములన్నీ ఒకడు అన్నపానములు పుచ్చుకొనొచ్చు తన కష్టార్జితం అంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండుటయే ఇది వానికి భాగ్యము. 19వ వచనంలో, దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగం అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగు చేసిన ఎడల అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగిందనుకొనవలెను. 20వ వచనంలో, అట్టివానికి దేవుడు హృదయానందం దయచేసి ఉన్నాడు గనుక అతడు తన ఆయుష్కాల దినములను జ్ఞాపకం చేసుకొనడు అని ఇక్కడ తెలియచేయటం గమనించగలం. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులు, మనం దేవుని వాక్యమును బట్టి గుర్తించాల్సింది ఏంటంటే, కష్టపడుట మాత్రం ఎరిగిన వారమై ఆ కష్టానికి తగినటువంటి జీతం కొరకు ఎదురు చూచు వారమై ఉండటం మాత్రం కాదు, కానీ నిశ్చయంగా మన కష్టార్జితాన్ని సుఖముగా అనుభవింప చేయుట అనే దేవుని బహుమానమని మనం గుర్తించాలి. రెండవదిగా దేవుడు వీలు కలుగు చేస్తేనే మనము దానిని బట్టి సంతోషించగలం అనేటటువంటి సంగతిని తెలుసుకోవాలి. ఒకళ్ళ కష్టార్జితాన్ని మనం సంతోషంగా అనుభవిస్తున్నాము అని అంటే మూడవదిగా ఇది దేవుని ఆశీర్వాదం వలన కలిగింది అని మనం అనుకోవాలి. ఈ విధముగా ఎందరైతే ఉంటారో వారు నిశ్చయముగా హృదయంలో ప్రభువు కలుగు చేసినటువంటి ఆనందాన్ని పొందువారై ఉంటారు. తమ ఆయుష్కాల దినములన్నిట దేవుడు అనుగ్రహించినటువంటి సుఖజీవంతో కూడినటువంటి పరిస్థితులను పొందగలరు. ఇటు దీవెనలకు నా ప్రియులకు మీరు ఇది మొదలుకొని మీ కష్టార్జితం వలన ప్రభు మీకు అనుగ్రహించే హృదయానందాన్ని పొందుటకు, కష్టపడిన జీతం ఏదైనా మనం అనుభవించలేం అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుని
దేవుని పట్ల భయభక్తులు నిలిపి ఇటు దీవులకు పాత్రులగుటకు పరిశుద్ధాత్మ దేవుడు తోడ నడిపించునుగాక. ఆమెన్. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీకు వందనాలు. నేడు విన్న ఈ మాటల ద్వారా మేము మా కష్టార్జితం వల్ల సుఖం అనుభవించాలి అంటే నిశ్చయముగా మీ పట్ల భయభక్తులు చూపాలని మీరు మాకు తెలియపరిచినందుకు స్తోత్రాలు. దైవజనులను, వారి కుటుంబాన్ని, పరిచయను దీవించండి. కృంగిన వారిని, దుఃఖితులను లేవనెత్తండి. ఎందరైతే ఆర్థిక సమస్యల్లో ఉన్నారో, కష్టార్జితమును అనుభవించలేని స్థితిలో ఎంతమంది అయితే పలు ఆర్థిక సమస్యల్లో చిక్కుకుని ఉన్నారు, నిశ్చయముగా విన్న వాక్య ప్రకారం మీ పట్ల భయభక్తులు చూపి మీ యుద్ధ నుండి వచ్చేటటువంటి విడుదల, మేలు, ఆశీర్వాదం పొందటానికి సహాయం చేయండి. నూతన సంవత్సర దయాకిరీటాన్ని పొందిన ప్రియులను దీవించండి. సమస్త విషయాలతోడే మేలు కలుగు చేయమని యేసుక్రీస్తునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడితోడే నడిపించునుగాక. ఆమెన్.